నమస్తే. ఇయాల దేశమంతా కాక్రోచ్ జనతా పార్టీ పేరు మోత మోత మోగుతుందుల్లా. ఎందుకో ఏందో అన్ని చెప్పుకుందాం గానీ మొదలు హెడ్లైన్స్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంతా మన యూత్ పవర్ అమ్మా. ఒక్క రీల్ తో రికార్డు కొట్టిండు మోడీ సారు. ఫాలోయింగ్ లో దునియాలనే తోపు లీడరు. తెలంగాణలో 24 లక్షలు, ఆంధ్రాలో 44 లక్షలు. ఎగిరిపోతూనే ఉన్నాయి మనోళ్ళ ఓట్లు. రాజగోపాల్ రెడ్డి సార్ వర్సెస్ సామెల్ సారు. తగ్గఫర్ నడుస్తుంది మాటల పోరు. స్వామి వారు చెప్పిర్రు జోస్యం, ఇయాలనే అయ్యింది నిజం. బరాబర్ 2 నెలల కింద పుట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. అది సుత సోషల్ మీడియాలా. ఇగేముంది, దేశంలో ఉన్న పడుసోళ్ళంతా ఫాలో కొట్టుడు, లైక్లు, కామెంట్లతోని దుమ్ము లేపిర్రు. గంటలనే మిలియన్ల ఫాలోవర్లను అందుకొని రికార్డు కొట్టింది. మళ్ళా ఇక ఎమ్మటే నీట్ పేపర్ లీకేజీ ఉద్యమాన్ని ఉరికిస్తే ఏమేమి నడిచిందో అంతా చూడని చూస్తుంది. ఇక ఆఖరికి ఏమైందంటే మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అనుకునే సాధించింది పోర్రి. అవు మళ్ళా సెంటర్ చదువుల మంత్రి పదవికి రాజీనామా పెట్టిండు ధర్మేంద్ర ప్రధాన్ సారు. ఇట్లా కుర్చీలకెళ్ళి దిగంగానే అట్లా జంతర్ మంతర్ కాడ సంబరాలు చాలా అయితేనే ఉన్నాయి. ప్రజాస్వామ్యం గెలిచిందని చిన్న సంబరం కాదు కాక్రోచ్ పార్టీ పెబ్బ కడమ లీడర్లందరిది. వీడికే అయిపోలేదు, స్టూడెంట్ల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి, వాళ్ళ మీద దాడి చేసిన పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేసిండు. ఇక రాజీనామా పెట్టిన ధర్మేంద్ర ప్రధాన్ సారేమో 10 దినాల సంధి జరుగుతున్నాయి, నన్ను మస్తు బాధ పెట్టినాయి, నా ఇజ్జత్ పోతుందని చూసుకుంటలేను, పిల్లల భవిష్యత్ కోసమే రాజీనామా చేస్తున్నా అని వచ్చిండు. మాకు పదవులు ముఖ్యం కాదు, దేశమే ఫస్ట్, అటెన్కనే పార్టీ అని పిట్టగుట్ల రాసుకొచ్చిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇవాళ నీట్ విద్యార్థులతో మాట ముచ్చటి నడిపిండు రాహుల్ గాంధీ సారు. చేళ్లంతా తూచు చదువుల శాఖ నుంచి ఏరే శాఖకు మారుస్తున్నారు, అట్లా కాకుండా మొత్తానికి మంత్రి పదవి లేకుండా చేయాలి అని డిమాండ్ చేసిండు. టు మూవ్ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు సమ్ అదర్ మినిస్ట్రీ. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు ఎనీబడీ. ఇది యువకుల విజయమని అటు కాంగ్రెస్ పెబ్బ ఖర్గే సార్ కంచెల్లి ఇటు రాష్ట్ర మంత్రుల దాకా పడుసలో నొగమెచ్చుకునుడు కాదు, ప్రభుత్వాన్ని చిన్నెడ్డిచ్చుడు కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్య మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదు అనేటువంటి మాటకి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారి రాజీనామా ఒక తార్కాణం. ప్రజాస్వామ్యంలో నియంత పోకడికి తావులేదని గతంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు రుజువైంది. మొత్తానికి నెల రోజుల నుంచి పోరలంతా ఢిల్లీ బాట పట్టి ఉద్యమాన్ని ఉరికిస్తే ఆఖరికి సెంటర్ వాళ్ళు దిగిరాక తప్పని పరిస్థితి. పాఠశాలలు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చని మళ్ళీ పరేరిక చేసిర్రు అన్నట్టు. అధికారంలో ఉన్నోళ్ళు ఏలుబడి చేస్తుంటారు, ప్రతిపక్షాలు పబ్లిక్ తరపున కొట్లాడుతుంటాయి. అట్లనే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు ఇట్లా అందరూ వాళ్ళ సమస్యలు తీర్చాలని కొట్లాడుతుంటారు. అట్లనే కాక్రోచ్ పార్టీ చదువుల మంత్రిని దించేయాలని జంగు లేపితే సార్ రాజీనామా పెట్టక తప్పని పరిస్థితి. బీజేపీలో మెడల్ వంచిన పడుసోళ్ళని తీర్ల ఎడ్డిస్తున్నాయి పడని పార్టీలు. మరి ఇక బీజేపీ ఏం చేస్తుంది, అసలు ఢిల్లీలో ఏం నడుస్తుందో అరుసుకోవాలి కదా. సెంటర్ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ సార్ ఏమంట రాజీనామా చేసి
చేసిండో ఎమ్మటే రాజకీయం రువ్వడిగా మారుతూనే ఉన్నది ఢిల్లీలో. ప్రధాని మోడీ సారు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు ఊకొని ఏం చేద్దాం ఎట్ల ముంగటికి పోదామని మాట్లాడుకున్నారట. అంతేకాదు అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సార్ను చిన్న సీఎం ఏక్నాథ్ షిండే సార్ను ఢిల్లీకి పిలుచుకున్నారట పార్టీ పెద్దలు. మంత్రులను మార్చుడు, కొందరికి శాఖలను మారుస్తారనే గుసగుసలు వినబడుతున్నాయి. వీళ్లను గందుకే పిలిచిరనే చర్చలు నడుస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని పార్టీ ఎన్డీఏ కూటమి పబ్లిక్ లో పల్సక్ కావద్దన్నా, రాష్ట్రాల మీద దాని ఎఫెక్ట్ ఉండద్దన్నా ఏం చేయాలనే ఆలోచన చేసిరట. ఇక రాజయోగం ఎవరికో పదవి గండం ఎవరికో రేపు తెలుస్తది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాకుండా మునుంబెట్టి 3 మాటల ఎన్నికల్లో గెలిచి 3వ పారి ప్రధాని కుర్చీలో కూకొని మోడీ సార్ రికార్డు కొట్టిన ముచ్చట అందరికీ ఎరుకున్నదేనాయే. జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ కాలం దేశాన్ని ఏలింది సుత మోడీ సారే. ఇక దేశానికి స్వతంత్రం వచ్చినాక పుట్టి ప్రధానైన మొదటి మనిషి సుత మోడీ సారే. ఇయే కాదు బయటి దేశాల్లో అవార్డు బొచ్చడు అందుకున్నాడు. ఈ అన్నిటికంటే ఇంకో కొత్త ముచ్చట ఉన్నదుల్లా. అదేంటంటే మోడీ సార్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయింది పోర్రి. ఒక్కటే వీడియోతోని ఒక్కటే రోజులో రికార్డులన్నీ పర్ర చింపేసిండు. మళ్ళా మొన్న జంజీ పొరల కోసానికి అర్ధమరాత్రి ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఇడిసిండు కదా. 24 గంటలనే 300 మిలియన్లు అంటే 30 కోట్ల వ్యూస్ సంపాదించి రికార్డు కొట్టిండు సారు. అంతేకాదు ఆ 24 గంటల్లో సార్ ఫాలోవర్లు సుతా కొత్తగా మిలియన్ అంటే 10 లక్షల మంది అయ్యారట. దునియాలు ఇప్పటిదాకా ఒక్క వీడియో ఇంతగానం చూసింది ఇంకోటి ఏది లేదట. మొన్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం చేసిన ఐసో స్పీడ్ వీడియో సుతా 300 మిలియన్ల మంది చూస్తే దాన్ని అల్కగా దాటేసిండు మన మోడీ సారు. ఇప్పటికే 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న గ్లోబల్ లీడర్ గా దునియాలనే ఫస్ట్ ఉన్నాడు. ఏదున్నా ఇలేకర్ల ముంగట్నో పిట్టగుట్లను రాసుకొచ్చే మోడీ సారు జెంజీ కోసం మొదటిసారి జెంజీ తోవల పోయి ఇన్స్టాలో రీల్ చేస్తే జెంజీ అంతా ఫుల్ ఫిదా అయింది. ఈడికే ఆగలేదుల్లో. నా వీడియోని చూసి లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అని మళ్ళీ వీడియో ఇడిస్తే అది సుత పొట్టు గిరికలు కొడుతుంది. మొత్తానికి సోషల్ మీడియా అయినా ఇంకే మీడియా అయినా నేను దిగనంత వరకే వన్ సైజ్ స్టెప్ ఇన్ హిస్టరీ తిర్ర మర్ర కావాల్సిందే అని దునియాకు మళ్ళీ పారేరిక చెప్పిండు అన్నట్టు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సెర్చ్ ప్రక్రియకు సంబంధించిన ఓటర్ జాబితా ఎన్యూమరేషన్ ఫరాలను తిరిగి ఇవ్వడంలో ఓటర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువు పొడిగించారు కదా, సెలవు రోజైనా ఇవ్వచ్చనే తలంపుతో చాలా మంది తమకు అందిన ఫరాలను నింపడంలో తాత్సారం చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో డిజిటలైజేషన్ వేగంగా నడుస్తున్న నగరంలో నత్తనడకన సాగుతుంది. ఇదిలా ఉండగా తెలంగాణలో 24 లక్షలు, ఆంధ్రాలో 44 లక్షల ఓట్లు గల్లంతైనట్టేనుల్లా. ఖుద్దు ఎన్నికల సంఘం ఆఫీసర్లే చెప్పిర్రు గీ ముచ్చట. తెలంగాణలో 3,38,26,448 మంది ఓటర్లుంటే ఇప్పటిదాకా 2,41 లక్షల ఓటర్ల వివరాలు ఆన్లైన్లోకి ఎక్కిచ్చిర్రట. అంటే 170 వాళ్ళు ఒడిచినట్టే. 24 లక్షల మందిలో కాలం చేసిన వాళ్ళు 6.5 లక్షల మంది ఉంటే ఏరే ఊర్లకు బతకపోయిన వాళ్ళు 12 లక్షలు, ఆడ ఈడ 2 జాగాల్లో ఓట్లున్న వాళ్ళు 2,60,000 మంది, ఇక పత్తాలేనోళ్ళు 78,000 మంది ఉంటే ఇప్పటిదాకా డూప్లికేట్ ఓట్లు 2 లక్షలు గుర్తుపట్టిరట. ఆగస్టు 3 నాడు విడుదల చేసే లిస్టులు ఉన్నోళ్ళే ఓటర్లు అన్నట్టు. లేదంటే మళ్ళీ 4 రోజులు టైం ఇస్తారు. లిస్టు మీద ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు, తప్పులుంటే సరి చేసుకోవచ్చు. ఇక ఆంధ్రాలో చాలా మటుకు నెల్లూరు, తిరుపతి, కడప, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలోనే బగ్గోట్లు పోతున్నాయట. కానీ సర్వే చేయబట్టి తాళంతా పోయి ఒరిజినల్ ఓటర్లు మిగులుతారన్నట్టు. ఇంకా ఫారాలు ఇయ్యనోళ్ళు ఉంటే చెప్పిన ఈరులా, లేదంటే మీ ఓట్లు సుతా గల్లంతా ఖాయమే అనిపిస్తుంది. లీడర్లకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం ఇంకే పార్టీలో ఉండదుల్లా. ఎందుకంటే ఎవరికి ఏది నచ్చితే అది మాట్లాడతారు, ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఇక గ్రూపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకటే జిల్లాలో 10 గ్రూపులు ఉంటాయి. ఒగలకొగలకు పురి గలవక తన్ను కుడే కాడికి పోతా అంటది. గాంధీ భవన్లలో అయితే రచ్చగాంగా ఎన్నో మాటలు చూస్తే ఇంతకు ఇప్పుడు ఏం లొల్లి మోపైంది మళ్ళా అంటారా? చూడుర్రి మీరే. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. ఆగనాట తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించి గెలిపించినా మీరంతా నన్ను క్షమించాలి అంటున్నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. అగో పుసుక్కున గంత మాట అంటివేంది సారు, ఇంతకేమైంది? మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. గదన్నట్టు నా ఇలాకాలో నీ పెత్తనం ఏందని లోకల్ ఎమ్మెల్యే మందుల సామేల్ సార్ అంటుండట. వాజివే కదా సారు, ఎవల జాగలాళ్ళు ఉంటే మంచిది అన్నాడేమో. ఇక అట్నుంచి మందుల సామేల్ సార్ లైన్లోకి వచ్చిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము, మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సావు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. ఆ దప్పును మోగుతాయి,
మా దండోరలేస్తుంది. మాది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అహంకారంతో పెత్తనం చేయాలని చూస్తే అస్సలు ఊకం, మా డప్పులు మోగుతాయని ధమ్కి ఇస్తున్నాడు. ఏగీ కథలకు ఎవడు బుగులు పడని అటుకెళ్ళి ఆసారు. ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. లెక్కకైతే పడని పార్టీల లీడర్ల నడుమ నడుస్తుంటది గిసొంటి పంచాది. కానీ ఒకటే పార్టీలు ఉండి ఓట్లప్పుడు అతకం పథకం ఉన్న లీడర్లే ఓట్లు వచ్చినాక గిట్ల తిట్లాడుకోవట్రి. రాజకీయం అంటేనే అట్లుంటది మరి. మా బరాబరి ఏదో ముచ్చట చెప్తాడట, ఇందం పార్రుల్లా. సాయంత్రం న్యూస్ మే ఆప్కా పరిచయం స్వాగతం है दोस्तों. రోజుకు ఒక బ్యూటిఫుల్ న్యూస్ వస్తుంది మన దేశంలో. ఇప్పుడు ఏం తెలుసా, ఒక బండి మీద 4 పోతుండ్రు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని ఆపాడు. వాళ్ళకి హెల్మెట్ కూడా లేదు. అరే 3 పోవడే దిమాగ్ ఖరాబ్ అంటే 4 పోతున్నాడు. ఎట్లరా ఇట్లా? మ్యూజియంలో పెట్టాలి వీళ్ళ బ్రెయిన్ తీసుకుపోయి. పోలీస్ అయినా వాళ్ళకి ఫైన్ వేయకుంటే ఏం చేసింది తెలుసా? అరే మీరు పోయి మనిషి 2 చెట్లు నాటండి, 8 చెట్లు అయితే అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ డ్రైవ్ చేస్తేనే పుసుకునే కనుక ఆటో నడిపిండు అనుకో, 4 కాదు 40 మందిని పెడతాడు అలా. అప్పుడు దాన్ని ఆటో అన్నారు, మన రాష్ట్రంలో బస్సు అంటారు. మత్తులాపు కూర్చుబే. 2 నెలల కిందట దేశం పెద్ద కోర్టు పెద్ద జడ్జి సారు నిరుద్యోగులను యువకులను బొద్దింకలతోని పోల్చినందుకు సిజేపీ పార్టీ పెట్టిండు మహారాష్ట్ర పూణేలుండే అభిజిత్ దిప్కే అనే జర్నలిస్టు. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా చిన్న కొట్లాట కాదు సెంటరోళ్ళ మీద. మాకు ఏ పార్టీతోని పని లేదు, రాజకీయాలు అక్కర్లేదు అననైతే అంటురు కానీ చూస్తాంటే ఏదో కథ చేస్తట్టు కొడుతుందుల్లా. ఎందుకంటే అలా పార్టీ కథ ఎట్లుంటదో మన వేణుస్వామి జోష్ అని చెప్పిండుల్లా. ఇక ఎట్లుంటదంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఇంకో 3 నెలల దాకా ఫుల్ క్రేజ్ వస్తుందట. అటెన్కి ఇంకో తీరు క్రేజ్ వస్తుందట. లగ్న కుండలి ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ జ్యోతిష్యంలో బుధాదిత్య యోగంగా కనబడుతుందట. అయితే సెంటర్ చదువుల మంత్రి పక్కా రాజీనామా పెడతాడు, కానీ ఏ ముచ్చడం మీదికెళ్ళి అనేది చెప్పలే. కానీ సామి ఇట్లా చెప్పిండు, అట్లా సార్ రాజీనామా పెట్టిండు. ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫామ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100కి 100% ఉంది. మోడీ సార్కు బీజేపీకి పెద్ద గండమే ఉన్నదటుల్లో. పర్సోళ్ళని డీల్ చేసేటప్పుడు కొట్ట పోవుడు, అరెస్టులు చేసుడు చేస్తే ఇంకింత రెచ్చిపోతారు, వాళ్ళని చిన్నగా బుదరకియాలి అనుకొచ్చిండు. అంతేకాదు కొన్ని వద్దులైనాక ఇంకేమవుతుందట అంటే, సిజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఒక 3 తర్వాత సమయంలో కాలంలో జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి వచ్చే ఓట్లలో ఎట్లుంటుండొచ్చు స్వామి? ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతదేశములో ఎవ్వరూ ఊహించినటువంటి స్థితికి ఒక పార్టీని గద్దెను ఎక్కించాలన్నా, కేంద్రంలో ఒక పార్టీని గద్దె దించాలన్నా ఖచ్చితంగా సిజేపీ పార్టీ 100కి 60% ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. అగనట రేపు ఎవరు వాళ్ళకి రావాలన్నా సీజేపీనే చక్రం తిప్పుతుందట. అయితే ఈ ముచ్చటి ఇట్లుంటే మునుపు సార్ ఎక్కువ సినిమాల జాతకాలే చెప్పేది. సెలబ్రిటీ జంటలు కలిసి ఉంటాయా, ఇడుపు కాగితం దిక్కుపోతాయా అని చెప్పేది. అప్పట్లో రచ్చయ్యే వరకు ఇక నేను చెప్పా అని రాజకీయాల మీద జోస్యం చెప్తున్నాడు. ఇప్పటిదాకానైతే సెంట్రల్ చదువుల మంత్రి రాజీనామా దాకా నియమే అయ్యింది. ఇక రేపు తెలుస్తుంది సార్ చెప్పినట్టే కాక్రోచ్ జనతా పార్టీ ఇంకింత రువ్వడి చూపిస్తుందో వెనక పట్టు పడుతుందో. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడే గురువు. మట్టిని కూడా బంగారంగా మార్చగల అద్భుత శక్తి గురువుకు ఉంది. గురువంటే శిష్యులోని చీకటిని తప్పులను తొలగించి సరైన దారి చూపేవాడే గురువు. కోపాన్ని జయించి ఎల్లప్పుడూ ప్రశాంతంగా మరియు సంయమనంతో ఉంటాడు. ఎలాంటి ఆశలు ప్రతిఫలాలు కోరుకోకుండా విద్యను అనుభవాన్ని అందిస్తాడు. శిష్యుల తప్పులను క్షమించే పెద్దరికం, వారిపై నిరంతర వాత్సల్యం చూపేవాడే గురువు కదా. కానీ అంత గొప్ప గురువు ఏం చేస్తున్నాడో ఇటు చూడుర్రిగా. ఉయ్యాల జంపాల అరే పడిపోగల పట్టుకోరన్నా. ఇంతకు బల్ల మీద కూకొని ఉయ్యాలుగుతున్నది ఎవరంటే ఆంధ్ర అల్లూరి సీతారామరాజు జిల్లా పినపాడు సర్కారీ స్కూల్ హెడ్ మాస్టర్ రమణ గారు. ఇవాళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటే గీత పద్ధతికి వచ్చిండి స్కూల్ కు. ఆగో పోరలంతా పరిశానగా చూస్తూ రయ్యగారి విన్యాసాలను. చల్ గిదేం తరీకా, పెద్దసారే గిట్లా మందు దాగి స్కూల్కి వస్తే ఇక పోరలకు ఏం పాఠాలు చెప్తాడని నపరో ధిక్కరుచుకున్నారు. ఒక టీచరు తప్ప తాగి పేరెంట్స్ మీటింగ్లో వచ్చాడన్న. ఇప్పుడు ఏం చేయమంటారన్నా?
ఒకసారి చూడండి, ఇది కరెక్ట్ కాదన్నా. ఎమ్మటే కొలువులకెళ్ళి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆయనతో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే ఉత్తమ గురువు గారి లీలలు పొట్టు పొట్టు గిరికలు కొడుతున్నాయి. ఆయనతో పెద్ద ఆఫీసర్ల కంట్లో పడ్డాయో లేదో కానీ చదువు చెప్పవా సారు అంటే సారదాగొచ్చి సర్కస్ చేస్తాడు. సర్కస్ చూస్తాంటే కొలువుకి ఎసరొచ్చినా చూస్తే ఇరాం లేకుంటే ఇంకో 2 పెగ్గులు ఎక్కువనే పోస్తట్టే ఉన్నాడు పో. మన అక్కలు ఏమున్నా ఫోన్ల రీల్స్ చూసుడు, గ్రూప్లలో షేర్ చేసుడు, ఎక్కువ మాట్లాడితే ఓ ఫోన్ అందుకొని రీల్ చేసుడు, సోషల్ మీడియాలకు ఇడుచుడు, లైకులు కామెంట్ల కోసానికి బతిమలాడుకుంటా మళ్ళీ వీడియో తీసుడు, సెల్ఫీలు గుంజుడు, స్నాప్చాట్లో ఫోటోలు దిగుడు. ఓ ఇట్లా మస్తు బిజీగా ఉంటారు. అందరు అట్లనే ఉంటారని కాదు కానీ కొందరు ఇప్పుడు గీ ముచ్చట్లని ఎందుకు చెప్తున్నట్టు అంటారా? గసొంటి అక్కలంతా గీ అక్కను చూసి నేర్చుకోవాల్సింది షాన్ అంటే షాన్నే ఉన్నది. 20 ఏళ్లకే ఓ దేశాన్నే ఏలబోతుంది గీ అక్క. పేరు లియోనోర్, స్పెయిన్ దేశపు యువరాణి కాబోతుంది. అక్క రాజుల కుటుంబంలో పుట్టింది. ఇగేముంది రానవుడే మన సుతారమా నేరు అంత అల్కగేం కాలే. దానికి చాలా కండిషన్లు ఉన్నాయి. స్పానిష్ చట్టాల ప్రకారం రాజు కావాలన్నా రాణి కావాలన్నా త్రివిధ దళాలల్లో పక్క ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మూడిట్లా ఆర్పార్ అయినాకనే సింహాసనం మీద కూకోటానికి ఛాన్స్ ఉంటది అన్నట్టు. ఇక మొన్ననే మూడిట్ల ట్రైనింగ్ ను ఓడగొట్టింది యువరాణి. దీంతో స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్ కాబోతుంది అక్క. అన్నట్టు దేశాన్ని ఏలబోతున్న 2వ మహిళ సుత ఈమెనే. మొన్ననే సోలో ఫ్లైట్ జర్నీ సుత చేసిందట. రాజుల కుటుంబంలో గా ఫీట్ చేసింది అక్కొక్కతేనట. పొలిటికల్ సైన్స్ ఎదబోతున్న యువరానికి చాలా భాషల్లో పట్టున్నదటుల్లో. గింత చిన్నేజ్లనే గన్ని విద్యలు నేర్చుకున్నది కాబట్టి ఆ దేశానికి యువరాణి కాబోతుంది అన్నట్టు. ఇక ఇవుల్లా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మరవకుర్రుల్లా.